హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో ఫ్రెష్గా ఇంట్లోనే మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇందులో మాకు తెలియంది ఏముంది, జ్యూస్ తీసేసి షుగర్ కలిపేసి వడపోసేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా జ్యూస్ అని మీరు అనుకుంటున్నారేమో. నేను వడపోయకుండానే ఇంత స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చేటట్లు చేశానండి. అది ఎలాగో ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జ్యూస్ చేయడం కోసం నేను 6 క్యూటీస్ తీసుకున్నానండి. క్యూటీస్ యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి, చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారు. పిల్లలకి మంచి స్నాక్ కింద ఇస్తూ ఉంటారు. స్నాక్స్ కింద తినని పిల్లల కోసం ఇలా జ్యూస్ చేశారంటే చాలా ఇష్టంగా తాగేస్తారండి. లోపల సీడ్స్ మాత్రం ఉంటే అవి తీసేసి యాజ్ ఇట్ ఈస్ అలానే వేసేయచ్చు. దీంట్లో సీడ్స్ కూడా లేవు కాబట్టి నేను జస్ట్ ఆ స్కిన్ ఒక్కటి పీల్ చేసేసి అలానే బ్లెండర్లో వేసేస్తున్నానండి. వడపోసామంటే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి, వాళ్ళకి ఫైబర్ అది సరిగ్గా అందదు. అండ్ మనం జ్యూస్ తీసినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. అండ్ ఆరెంజెస్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ ఉంటుందండి వీటికి. సో మరి అలాంటి హెల్దీ డ్రింక్ని మనం వడపోసి దాంట్లో న్యూట్రిషన్ లేకుండా చేయకూడదు కదా. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడు నేను ఆరెంజెస్ని పీల్ చేసేసి బ్లెండర్ జార్లో వేసేసాను. అండ్ 6 బనానా చంక్స్ ఫ్రోజన్వి నేను యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు వాటరు అండ్ 2 టీ స్పూన్స్ బెల్లం వేసాను. బెల్లం వాడని వాళ్ళు హనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ షుగర్ వేస్తే అది మంచిది కాదు కదా. సో బెల్లం కానీ హనీ కానీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దీన్ని మెత్తగా సిల్కీగా అయిపోయేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసేస్తే రెడీ అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్లో మనం సర్వ్ చేసేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ దాటిందంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు, ఎందుకంటే చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది కాబట్టి. బనానా యాడ్ చేయడం వల్ల ఆ స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వస్తుంది అండ్ ఎక్స్ట్రా స్వీట్నెస్ యాడ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. అండ్ ఇవి ఇంత స్మూత్గా బ్లెండ్ అవ్వడానికి మనం యూస్ చేసే బ్లెండర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను న్యూట్రిబుల్లెట్ యూస్ చేసి ఇంత స్మూత్గా బ్లెండ్ చేశానండి. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. నేను రివ్యూ అయితే చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. See you in my next video. Bye bye. Take care.